ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పార్ట్ 5. ఇదే ఫైనల్ వీడియో అండి. మనం పార్ట్ 4లో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అయితే చూసాం కదా. పార్ట్ 5లో ఆకాశగంగా పాపనాశనం అయితే చూపించబోతున్నాను అనమాట. చక్రతీర్థం తర్వాత అయితే ఆకాశగంగా దగ్గరకైతే తీసుకెళ్తున్నారన్నమాట ప్రైవేట్ వెహికల్ వాళ్ళు. ప్రైవేట్ వెహికల్లో మొత్తం 6 ప్లేసెస్ చూపించాలి, కానీ ఇక్కడ 5 చూపిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్ వాళ్ళ గురించి చెప్పాను కదండి, టైం అయిపోతుందని చెప్పేసి హడావుడి చేస్తుంటారు. మేము ఇంకో ప్లేస్ వెళ్ళాల్సింది వేణుగోపాల స్వామి ఆలయం. పక్కనే జపాలి కూడా ఉంటుంది. జపాలి అయితే లేదు కాబట్టి మనం ఇక దాన్ని ఏం చేయలేము. వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే అది ఈవినింగ్ 4కి క్లోజ్ చేస్తారండి, అది ఇది అని చెప్పేసి మమ్మల్ని ఆ ప్లేస్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా అలా ఉంటుంది. ఇట్లా ప్రైవేట్ వెహికల్స్ మనం మాట్లాడుకోలేంతే. ఇంకా చేసేది ఏం లేక ఆకాశగంగా పాపనాశనం దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట. ఈ 2 ప్లేసెస్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దయచేసి మీరు ప్రైవేట్ వెహికల్స్ని మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. పిల్లలతో వెళ్ళినప్పుడు రిస్క్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ముందే క్లారిటీగా మాట్లాడుకొని అయితే వెళ్ళండి ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళకి. ఇక్కడ మనం ఆకాశగంగా దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్. అది వచ్చేసి బస్ స్టాప్ అనమాట. ఇన్నవే ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్ వాళ్ళు ఇంకా ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఒక ఆర్చ్ ఉంటుంది, పెద్ద ఆర్చ్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ ఆకాశగంగా పాపనాశనం దగ్గర మాత్రం స్టెప్స్ ఉంటాయి, మనం కిందికి వెళ్ళాలన్నమాట. కాకపోతే మరీ అంత దూరం అయితే ఉండవు, కానీ నడక మార్గం ఉండదు ఎక్కువ, అన్నీ అయితే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇంకా మనం ఎంట్రన్స్లో ఇలా వెళ్తుండగానే మంచిగా చిన్నపిల్లల డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సులు అయితే ఉంటాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న జ్యువెలరీసు, మన ఇంటికి ఏవేవైతే అలంకరణకి యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కాకపోతే మనకి ఆ తిరుమలలో దొరికిన కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. ఆకాశగంగా పాపనాశనం దగ్గర అయితే ఈ 2 చోట్ల అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకొని ఇటు సైడ్ వస్తున్నారు అనుకుంటే మాత్రం షాపింగ్ ఏదన్నా చేయాలనుకుంటే ఈ 2 ప్లేస్లలో చేయండి. కొంచెం కాస్ట్ తక్కువగా అయితే వస్తాయన్నమాట. ఇదిగో చూడండి, మనం ఆకాశగంగా దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్ళే క్రమంలో అన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, స్టెప్స్ దిగుతూ వెళ్ళాలన్నమాట. ఇంకా మనకి దేవుడికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట వెళ్ళే దారిలో. కాకపోతే ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట ఈ స్టెప్స్ దిగటం ఎక్కటం అనేది. కానీ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ అనేవి కిందకు ఉంటాయి, మనకి చుట్టూ కొండలు, మంచి చెట్లు, పచ్చని వాతావరణం, చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగో చూడండి, అదే అనమాట టెంపుల్. మనకి ఇదే ఆకాశగంగా. మనకి ఆ కొండల మధ్య నుంచి మరి ఎక్కడి నుంచి వస్తాయో వాటర్ తెలియదు, కానీ ఆ వాటర్ అదే అనమాట ఆకాశగంగా మనకి. ఇక్కడ చూడండి, స్థల పురాణం ఇక్కడ క్లియర్గా రాసుందనమాట. ఏంటంటే తిరుమల నంబి అనే ఒక వైష్ణవ భక్తుడు మా పాపనాశనం దగ్గర నుంచి స్వామివారి అభిషేకానికి రోజు నీళ్లు తీసుకెళ్లేవారట. అయితే ఆయన పెద్ద ఆయన అనమాట, ముసలి ఆయన అనమాట. అయితే స్వామివారు ఒక చిన్నపిల్లాడి ఒక వేటగాడి వేషంలో వచ్చేసి, నాకు దాహం అవుతుంది, కొంచెం వాటర్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని అడిగితే, ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకెళ్తున్నాను, నీకు ఇవ్వటం కుదరదని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట. అయితే ఆ భక్తుడు, ఆ స్వామివారు ఏం చేశారంటే ఆ కుండకి బాణం వేసి హోల్ పెట్టేస్తే నీరు తాగారనమాట. అంటే ఇంకా నీళ్ళన్నీ పోయాయి కాబట్టి మళ్ళీ ఆ భక్తుడు అభిషేకానికి మళ్ళీ తీసుకెళ్దామని చెప్పేసి పాపనాశనం దగ్గరికి రిటర్న్ అయ్యారనమాట. రిటర్న్ అయ్యే టైంలో అప్పుడు ఆ బాలుడు స్వామివారిలాగా ప్రత్యక్షమయ్యి, తాత నువ్వు ఇక నుంచి పాపనాశనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక బాణం తీసి ఆ బాణంతో ఆకాశగంగా కొండను బాణం వేశారన్నమాట. బాణం వేసినప్పుడు ఇంకా అక్కడికి మనకి వాటర్ అనేవి ఆకాశగంగా అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా నుంచి పాపనాశనం దగ్గర నుంచి కాకుండా ఇక్కడ ఆకాశగంగా నుంచే నాకు అభిషేకానికి నీళ్లు తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. నాకు తెలిసి నేను చెప్పింది మీకు అస్సలు అర్థం కాకుండా చిరాకేసి ఉండొచ్చు. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అది చూపించాను కదా స్థల పురాణం అని చెప్పేసి, అక్కడ ఒక చిన్న పజ్ అయితే నొక్కి ఒకసారి క్లియర్గా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ మనకి అంజనాదేవి అలాగే బాలాంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. పక్కనే ఈ ఆకాశగంగా అనేది వస్తుందన్నమాట. ఇదిగో చూడండి, నేను చూపించాను కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. చూడండి, అందరూ ఈ బాటిల్స్ తెచ్చుకొని బాటిల్స్లో పట్టుకొని తీసుకెళ్తున్నారన్నమాట. కొంతమంది తాగుతున్నారు, చల్లుకుంటున్నారు, నెత్తిన తాగేస్తున్నారు, బాటిల్లో పట్టుకొని తీసుకెళ్తున్నారు. కానీ వాటర్ మాత్రం చాలా ప్యూర్గా, చాలా స్వీట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ఆ బాటిల్ ఏమన్నా ఉంటే బాటిల్ తీసుకొని
తీసుకొని వెళ్ళండి ఇక్కడికి వెళ్ళినప్పుడు. అలాగే అక్కడ స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇదే అనమాట మనకి ఆకాశగంగ అనేది. ఇంకా ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయ్యి వెళ్ళిపోవటమే. ఇక్కడ ఓన్లీ ఆ ఆకాశగంగ మాత్రమే ప్లస్ అలాగే ఆ 2 టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయ్యి నెక్స్ట్ పాపనాశనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఆ పాపనాశనం అయితే చూపిస్తానమాట. ఈ రూట్లో వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగ, పాపనాశనం ఇవి 4 ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి ఒక రూట్లో ఉంటాయి. మనం ఫస్ట్ వెళ్ళిన శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అనేది ఒక రూట్లో ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇదిగో చూడండి, మనమైతే ఇప్పుడు పాపనాశనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. వెహికల్స్ కూడా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇగో ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే చూడండి బస్సు కూడా వస్తున్నాయి, మనకి బస్సులు కూడా వస్తున్నాయి. ఏ బస్సు వచ్చినా ఎక్కొచ్చు అనమాట. మనకు అది చెప్పాను కదా, 120 రూపాయలు పెట్టి ఒక పర్సన్కి మనం టికెట్ తీసుకుంటే ఏ బస్ ఎక్కైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ పాపనాశనం దగ్గర మాత్రం ఇదిగో చూడండి రాళ్ళు ఏదో ఉన్నాయి, అవి నాకు అర్థం కాలేదు. కానీ అలాగే శంఖాలు మనం ఇంటికి కట్టుకుంటాం, శంఖాలు అలాగే అమీబాబ్ టైప్లో అవి ఉన్నాయి. డిఫరెంట్ శంఖాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి మ్యాక్సిమం. ఏది పాపనాశనం దగ్గర మాత్రం చిన్న చిన్న గవ్వలు, దాని మీద పేరు రాసి ఇవ్వటం, మనకి ఏదన్నా నచ్చితే పేరు రాసి ఇవ్వటము, మనం ఇంటికి దిష్టి తగలకుండా కట్టుకునే యంత్రాలు పాపనాశనం దగ్గర అయితే ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే వీటితో పాటు నేను ఇక్కడ పాపనాశనం దగ్గర మాత్రం ఐస్ క్రీమ్ 20 రూపీస్ అని చూశానండి. అసలు ఫస్ట్ టైం అసలు తిరుపతిలో అక్కడ నుంచి ఇంత తక్కువ రేటుకి ఒక ఐస్ క్రీమ్ 20 రూపీస్కి వచ్చాయి. అలాగే ఇక్కడ మీకు భోజనం మీల్స్ ఫస్ట్ చూస్తున్నాను అనమాట. తిరుమలలో ఎక్కడా కూడా నేను మీల్స్ చూడలేదండి. ఇంకా వేరే ప్లేస్లో కూడా ఎక్కడా చూడలేదు. పాపనాశనం దగ్గర మాత్రం మీల్స్ ఉన్నాయి. ఆ బాలాజీ హోటల్ అని చెప్పేసి అక్కడ మీల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్ అవి కూడా ఉన్నాయి. 2 హోటల్స్ అయితే ఉన్నాయి. మీల్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా 80 రూపీస్ అనమాట. ఎందుకంటే మేము రిటర్న్లో భోజనం అయితే చేసాము. మీల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే కాకపోతే ఇక్కడ ఉన్న ప్లేస్ వరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీల్స్ మాత్రం ఇక్కడ పక్కా దొరుకుతాయి. కానీ ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. చాలా షాపులు ఉంటాయి. చెప్పాను కదండి నేను ఆకాశగంగా పాపనాశనం దగ్గర కొంచెం కాస్ట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ కాస్ట్లు కూడా తక్కువ ఉన్నాయి. బ్యాగ్స్ వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్. అలాగే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్, మన లగేజ్ బ్యాగ్స్ కానీ, కాలేజ్ బ్యాగ్స్ కానీ, ఇంకా బ్యాంగిల్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ మాత్రం పాపనాశనం దగ్గర శంఖాలు మాత్రం నెంబర్ ఆఫ్ షాపులు ఉన్నాయండి. ఎక్కువ షాపులు మాత్రం ఈ శంఖాలు, చిన్న చిన్న గవ్వలు, వాటి మీద పేరు రాసి ఇవ్వటం, అలాగే మాలలు, పెరల్స్, ఇట్లాంటివి చాలా అంటే చాలా షాపులు ఉన్నాయండి. మనం ఈ షాపుల మధ్యలో నుంచే మనం ఈ పాపనాశనం దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. కొంచెం దూరం ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. కానీ స్టెప్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయండి. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట పెద్దవాళ్ళు కూడా. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి శంఖాలు కానీ, శివలింగాలు అన్నీ హ్యాండ్కి వేసుకునేవి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ 50 రూపీస్ అని చెప్పేసి ఉన్నాయి క్యాప్స్. ఇక్కడైతే టాయ్స్ కూడా ఉన్నాయి. చూడండి, చిన్నపిల్లల బొమ్మలు. కాకపోతే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారండి. 50 రూపీస్ లేదా 100 రూపీస్ అని చెప్పేసి ఫిక్స్డ్ అని చెప్పేసి పెట్టేశారనమాట. ఆ బొమ్మలు వచ్చేసి 100 రూపీస్. ఇంకా మనం ఇక చూడండి, ఫిక్స్డ్ రేట్ అనమాట, ఇక 50 రూపీస్. ఇంకా అంతే, మనం బార్గెనింగ్ చేసేది ఉండదన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. స్టెప్స్ కూడా తక్కువే ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా హాయిగా నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. కొద్దిగా కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అలాగే మనకి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఒక చిన్న పార్క్ అయితే ఉంది. ఇదిగో ఎదురుగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పాపనాశనం గార్డెన్ అని చెప్పేసి ఒక పార్క్ టైప్లో ఉందన్నమాట. అక్కడ కూడా చాలా హాయిగా ఉంది. లోపలికి వెళ్ళి అయితే నేను చూడలేదు, కానీ దూరం నుంచి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే చూడండి, మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ దిగానే మనకి ఇక అక్కడ ఎదురుగా వచ్చేసి ఆ పాపనాశనం డ్యామ్ అనేది కనిపిస్తుందండి. ఆ డ్యామ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్యామ్లో స్టాక్ అయిన వాటర్ మనకి ఇక్కడ పాపనాశనంకి అక్కడి నుంచి మనకి ఇక్కడికి పైపులు వేసి ఆ పైపులో నుంచి వాటర్ వస్తాయన్నమాట. పాపనాశనం డ్యామ్ నుంచి ఎదురుగా మీకు కనిపించేది డ్యామ్ అనమాట. కాకపోతే ఆ డ్యామ్ లోపలికి వెళ్ళటానికి అయితే పర్మిషన్ లేదు. గేట్లు అయితే క్లోజ్ చేసి తాళం వేసి ఉంటుందన్నమాట. చూడండి, మీకు కనిపించేదంతా డ్యాము. అక్కడ వాటర్ అంతా స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ గంగాదేవి టెంపుల్ అనేది కూడా ఉంటుంది.
గంగాదేవి టెంపుల్. అలాగే మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పాపనాశనం అనమాట. ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం తక్కువగా ఉంది నేను వెళ్ళిన టయానికి. మామూలు టైంలో ఇంకొద్దిగా ఎక్కువ రష్గా ఉంటుందేమో, నేను వెళ్ళిన టైంకి మాత్రం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. ఇక్కడ ఇంకా స్థల పురాణం ప్రకారం పాపనాశనం అంటే మనం ఇక్కడ స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ పోయి మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవి కోరికలన్నీ నెరవేరి హాయిగా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా ఉంటామని అయితే మనకు అక్కడ స్థల పురాణం ప్రకారం చెప్తున్నారు. ఇదిగో చూడండి, ఇదే పాపనాశనం అనమాట. ఆకాశగంగను వచ్చేసింది. ఇది వచ్చేసి పాపనాశనం. పాపనాశనం నుంచి మనకు అలా వాటర్ పడుతుంటాయి కదా, కంటిన్యూగా అలా పడుతూనే ఉంటాయి. మనం దాని కింద స్నానం చేయొచ్చు. చాలామంది అయితే కొంతమంది స్నానం చేస్తున్నారు, చాలామంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే బాటిల్ తెచ్చుకొని ఆ బాటిల్లో వాటర్ పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర మన నార్మల్ వాటర్లో కలిపేసుకొని స్నానాలు చేస్తారనమాట. ఇక్కడైతే మనకి చూడండి, ఈ స్థల పురాణం ప్రకారం డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మనకి వాళ్ళు రాసి పెట్టారనమాట. ఇక్కడ ఒక 5 లాంగ్వేజెస్లో. ఇంకా పక్కనే వచ్చేసి మనకి గంగాదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ వీటి మీద అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్లో పూర్తిగా ఆ డీటెయిల్ అయితే రాసి పెట్టారనమాట. ఇంకా ఇక్కడ స్నానం అయితే చేసేసి గంగాదేవి దర్శనం అయితే చేసుకొని వెళ్తున్నారు అందరూ భక్తులైతే. సో ఇక ఇదనమాట మన వీడియో వచ్చేసి ఆకాశగంగా పాపనాశనం అయితే. సో ఈ తిరుపతి వీడియోలు అయితే మొత్తం 5 పార్ట్లు అయితే ఉన్నాయి. వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే మీకు అంతా అర్థమయ్యేటట్లు ఆ ప్లేసులు కూడా మొత్తం కవర్ అయ్యేటట్టుగా అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. సో నా వాయిస్ కానీ నేను చెప్పే విధానం కానీ క్లారిటీగా లేకపోవచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఇంత లెంత్ వీడియోలోకి నేను వాయిస్ చెప్పాను అనమాట. సో అక్కడి నుంచి ఇంకా మేము తిరుమలకి రిటర్న్ అయిపోయి నైట్ టైము కొండ కిందకైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది కాబట్టి మేము నైట్ టైమే ఇంకా తిరుమల కొండ నుంచి కిందకైతే వచ్చేసాము. తిరుమల కొండ ఇక బస్ ఎక్కేసి కిందకి వెళ్తుంటే మాత్రం కొండపై నుంచి కింద వ్యూ మాత్రం ఆ లైట్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు మాత్రం మామూలు భయం లేదండి, ఎందుకంటే టర్నింగ్స్ అన్నీ ఘాట్ రోడ్లే ఉంటాయి కాబట్టి కిందకి వెళ్ళే వరకు మాత్రం చాలా అయితే చాలా భయంగా ఉంటుంది నాకు మాత్రం. మేము మా ఫ్యామిలీ మొత్తం ఈ తిరుపతి ట్రిప్ని అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ మీకు అవసరం పడవచ్చు. నా ఛానల్ పేరు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్ అండ్ ట్రావెల్. యాక్చువల్లీ నాది ఫుడ్ ఛానల్. నేను తిరుపతి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ తిరుపతి వీడియోలు మొత్తం క్లారిటీగా తీసి అప్లోడ్ చేశాను. ఈ వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తే మాత్రం మళ్ళీ తిరుపతి వస్తానైతే అని అనుకున్నాను. సో ఇది మీ అందరికీ చెప్తున్నాను అనమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచి వ్యూస్ కనుక వస్తే మళ్ళీ తిరుపతికి వెళ్ళొస్తాను. అలాగే ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.